బంగ్లాదేశ్లో అంతా ఏదో జరిగిపోతుంది, హిందువులను రక్షించేశారు, అదంతా ఉత్తుత్తి మాటలే, అక్కడే ముస్లింలే కాపాడారు, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇక్కడ కూర్చుని అక్కడెవరో చెప్పారన్నట్టు బెడ్డం తప్పించి తాజాగా జరుగుతున్నటువంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, రాజీనామాలు చేపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రాజీనామాలు చేపిస్తున్నారు. అక్కడ ఏదైనా పాచి పనులు ఇట్లాంటివి చేసుకోమని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు, చేయమని చెప్పేసి అలాగే లేదా మతం మారమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఇళ్ల మీద దాడులు, షాపుల మీద దాడులు జరుగుతున్నాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి దాడులు చేస్తుంటే మిలిటరీ కూడా వాళ్ళకే సహకరిస్తుంది, పోలీసు కూడా వాళ్ళకే సహకరిస్తుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటిది. హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఇది మనం ఎందుకంటే మనకి ఇక్కడ చేదస్తం ఎక్కువ కాబట్టి పోలీసులు కూడా సహకరించట్లేదు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇళ్లల్లోకి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి మరి కొడుతున్నారు, సామాన్లు విసిరేస్తున్నారు, పగలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, వికటాట్టహాసాలు చేస్తున్నారు. అక్కడ ఒక పక్కనేమో ఆర్తనాదాలు వినబడుతున్నాయి, మరొక పక్కన వికటాట్టహాసాలు వినబడుతున్నాయి. పరిస్థితిని ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పెట్టినటువంటి ట్వీట్, ఇది నేను సొంతగా చెప్పటం లేదు.